హాయ్ అండి, నమస్తే. బెలూన్ ల్యాంప్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి జస్ట్ బెలూను, ఫెవికాల్, పేపర్స్ అంతే అండి. ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ కదా, మంచిగా పిల్లలతో చేయిస్తే వాళ్ళకు యాక్టివిటీ లాగా ఉంటుంది, టైం పాస్ అవుతుంది, సరదాగా కూడా ఉంటుంది. అవును, మీలో ఎంతమందికి మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు చేసేటువంటి పేపర్ బుట్టలు, పేపర్ బౌల్స్ ఎంతమందికి తెలుసండి? కమెంట్ చేయండి. నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ నేను యూస్ చేసిన బుక్స్ యొక్క పేపర్స్ అన్నీ కట్ చేసేసి మెంతులు అన్నీ కలిపి నైట్ అంతా నానబెట్టేవాళ్ళు. నైట్ అంతా నానిన తర్వాత నెక్స్ట్ డే అవి రోట్లో వేసి రుబ్బేవాళ్ళండి. ఎంతమందికి తెలుసు రోట్లో వేసి రుబ్బడము? రోట్లో వేసి రుబ్బేవాళ్ళు. నేను కూడా మంచిగా హెల్ప్ చేసేదాన్ని. అలా రుబ్బిన తర్వాత మంచిగా పేస్ట్ లాగా వచ్చేది. మనకు ఏ షేప్ కావాలంటే టబ్ అయితే టబ్బు, బౌల్ అయితే బౌలు, గ్లాస్ కూడా అండి, గ్లాస్ అయితే గ్లాసు, ఏ షేప్ కావాలంటే అది తీసుకొని దానిపైన అంతా ఈ పేస్ట్ని పెట్టేవాళ్ళు అనమాట. మొత్తం అంటించేసి తర్వాత దాన్ని మంచిగా వన్ డే ఆరనిచ్చేవాళ్ళు. తర్వాత లోపల మనం సపోర్ట్ కోసం పెట్టినటువంటి బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైతే పెడతామో అది బయటికి తీసేసిన తర్వాత సేమ్ అచ్చు అలాగే ఉంటుంది. ఈ పేపర్ పేస్ట్తో అంతా ఉంటుంది కదండి, మనము అంత స్టిక్ అయిపోయి గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఒక 2 డేస్ ఎండబెట్టేవాళ్ళం. ఎండబెట్టితే అప్పుడు మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది, స్టిక్కీగా ఉండకుండా బాగా ఆరిపోయి మంచిగా ఉంటుంది. వాటిని స్టోరేజ్ పర్పస్గా యూస్ చేసాం. ఈ బెలూన్ ల్యాంప్ చూస్తుంటే నాకు అదే గుర్తొచ్చిందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.